యోగ బంధువులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను నావాత్ విఠలేశ్వర్ రాహూజీ యోగా కేంద్రానికి డైరెక్టర్గా, అధ్యాపకుడిగా గత 13 సంవత్సరాల నుంచి యోగ సేవ, మాధవ సేవే మానవ సేవ అన్న రీతిలో నిర్విరామంగా నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా గురువు గారు యోగ బ్రహ్మ యోగరత్న శ్రీ శివశంకర్ యాదవ్ గారికి నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమానికి నాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ కాలేరు విశ్వనాథం గారు, ఆంధ్రప్రదేశ్ పంజరి సంఘం అండ్ కమిటీ, మరియు కొత్తపల్లి సుదర్శన్ రెడ్డి గారు, సిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు వారి ఫ్యామిలీ, మరియు తక్షశీల స్కూల్ ప్రొపరేటర్ గారైనటువంటి రామలింగారెడ్డి గారు, మరియు నల్ల నరసింహారెడ్డి గారు, సుప్రభాత్ స్కూల్ ప్రొపరేటర్. వీళ్ళే కాకుండా యోగా సాధకులు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతో సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోతున్న సమయంలో మనిషి తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సైతం కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లో యోగా అనే మార్గం సుమార్గంగా భావిస్తున్నాను. ఈ యొక్క యోగ సేవ కార్యక్రమాన్ని వారి యొక్క జీవితాన్ని పూలబాటలు నడిపించడానికి నా వంతు కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యోగ సాధన అనగా సాధన ద్వారా ఆసనాలు, ప్రాణాయామం మొదలగు పద్ధతుల ద్వారా తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకునే పద్ధతి. ఈ యొక్క యోగ సాధన మా రాహూజీ యోగా కేంద్రంలో గత 13 సంవత్సరాలుగా భగవంతుని ఆశీర్వాదంతో, పెద్దల అండదండలతో నిర్విరామంగా కొనసాగుతుంది. మా యోగా కేంద్రంలో వేల సంఖ్యలో సాధకులు సాధన చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని పూలబాటలో పయనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యోగా అనేది దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం మునులు, ఋషుల ద్వారా కనుగొనబడిన శాస్త్రం. ఇలాంటి శాస్త్రాన్ని దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం పతంజలి మహర్షి మనకు అర్థమయ్యే రీతిగా అష్టాంగ నియమాలుగా మార్చి మనకు అందించారు. అదే ఈరోజు ప్రపంచమంతా ప్రాక్టీస్ చేస్తున్న, సాధన చేస్తున్న అష్టాంగ యోగ నియమాలు. అలాంటి ఆ మహానుభావులైనటువంటి పతంజలి మహర్షి మరియు మునులు, ఋషులకి మన యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పతంజలి మహర్షి అష్టాంగ నియమాలు 8. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారణ, ధారణ, ధ్యానము, సమాధి. మొట్టమొదటిగా యమ. మనిషి క్యారెక్టర్ గూర్చిన శాస్త్రమే యమము. నియమాలు. మనిషిగా బతకడానికి శారీరక, మానసిక అవధులే నియమాలు. ఆసన. స్థూల శరీర నిర్మాణ దారుఢ్యాన్ని పెంపొందించడానికి అనేక రకాల ఆసనాలతో కూడిన శాస్త్రమే ఈ యొక్క ఆసన. తరువాత ప్రాణాయామము. నాడీ వ్యవస్థను పటిష్టం చేసి శరీరం యొక్క ప్రాణశక్తిని పెంపొందించే యొక్క శాస్త్రమే ప్రాణాయామం. ప్రత్యాహారణ. మనసును అదుపులో ఉంచే సరళమైన యోగ పద్ధతి ప్రత్యాహారణ. ధారణ. స్థూల శరీర శక్తిని సరళమైన పద్ధతిలో భూమధ్యము ద్వారా వినియోగించి ఏకాగ్రతను మరియు జ్ఞాపక శక్తిని పెంపొందించే యోగశాస్త్రమే ధారణ. ధ్యానం. దృఢ నిశ్చయంతో నిరంతర సాధన ద్వారా ఫలితాన్ని సాధించే క్రమంలో అత్యంత ప్రయత్నము చేయగలిగే శక్తిని పెంపొందించే శాస్త్రాన్ని ధ్యానం అంటారు. ఇక సమాధి. పై నియమాలన్నిటినీ తూచా తప్పకుండా పాటించడం ద్వారా వచ్చే ఫలితాన్ని సమాధి అంటారు.
యోగా యొక్క ఆవశ్యకత. పిల్లలకు శరీర పెరుగుదలను పెంచి ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. యువకులకు మనస్సును అదుపులో ఉంచుకొని తన జీవితాన్ని సుగమ్యం వైపుకు నడిపించగల ఏకైక సాధనమే యోగా సాధన. ఇక వృద్ధులకి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది సుశాంతి, సుసుఖం అనే ఆనందమైన జీవితంలో భగవంతునితో లయం కాగల చిరకాల కీర్తిని గడించగల ఏకైక మార్గమే యోగ మార్గం. ఇంతటి గొప్పదైన సేవా కార్యక్రమంలో నా వంతు ప్రయత్నంగా ఈ యోగ సేవ నడపబడుతున్నది. దీనికి భగవంతుని కరుణ, పెద్దల అండదండ ఇదే విధంగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ సదాసేవలో మా రాహుజీ యోగా కేంద్రం.